వెల్కమ్ టు కీటాక్స్. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అనే మాట వస్తే వైసీపీతో సహా అందరూ తల్లికి వందనం గురించి మాత్రమే మాట్లాడతారు. సూపర్ 6లో ఈ పథకానికంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే స్కీమ్స్ మరికొన్ని ఉన్నాయి. చంద్రబాబు అసలు వీటి మాటే కాదు, ఊసు కూడా ఎక్కడా రాకుండా చాలా టాక్టికల్ గా జాగ్రత్త తీసుకున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు లేవు, ప్రజల్లో చర్చ జరగకుండా కూడా చూస్తున్నారు. ఇంతకీ ఆ పథకాలేంటి, వాటి ఇంపాక్ట్ తెలిస్తే రాజకీయం నోరెళ్లబెడుతుంది. ప్రజలు నిజంగా లబ్ధిదారులు కావాల్సిన వాళ్ళు గుండెలు బాదుకునే పరిస్థితి వస్తుంది. వివరాలు చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. అన్ని వర్గాలని ఆదుకుంటాము అని చెప్తూ చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఏడాది అవుతున్న ఈ రోజుకి ఇప్పటికీ ఏ పథకం అమలు కాకపోవటాన్ని ఏపీ చూస్తోంది. త్వరలో ఇస్తాము అంటూ ఏప్రిల్ నుంచి మేకి, మే నుంచి జూన్కి జరుపుకుంటూ తల్లికి వందనం పథకాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ తల్లికి వందనం కన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపించే పథకము ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500. ఈ పథకం ఏమైంది, అమలు ఎప్పుడు చేస్తున్నారు? బడ్జెట్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ పథకం ప్రస్తావన వచ్చిందా? మహానాడులో కూడా 6 శాసనాలు చేశాము, ఆడబిడ్డలకు అండగా ఉంటామన్నారు తప్పితే ఈ 1500 నెలకి ఎప్పుడు ఇస్తారు అని ఎప్పుడైనా చెప్పారా? లేదే. ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే గనక గుండె జారి గల్లంత అయిపోతుంది. ఏపీలో 4 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు అనుకుంటే అందులో సగం మందికి పైగా మహిళలు ఉంటారు. మిగతా పథకాలకి ఓవర్లాప్ అవుతాయి లాంటి కండిషన్లు ఏమైనా పెట్టి కొంత ఫిల్టర్ చేస్తే దాదాపు 1,80,00,000 మంది ఈ నెలకి 1500 పథకానికి అర్హులయ్యే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ పారామీటర్ల ప్రకారమే ఉజ్జాయింపుగా లెక్కేస్తే అంటే 1,80,00,000 మంది ఇంటూ నెలకి 1500, సంవత్సరానికి 12 నెలలు లెక్కేస్తే ఎంత అవుతుంది? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సంవత్సరానికి? లెక్కేస్తేనే క్యాలిక్యులేటర్ కంగు తింటుంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారం ఇప్పటికే మహిళల ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ చేయడం మొదలై ఉండాలి. ఏడాది అయినా ఎప్పుడు జమ చేస్తారో చెప్పకపోగా అసలు ఈ పథకం ప్రస్తావనే ఎక్కడా రావట్లా. అంటే నెలకి 1500 వస్తాయి మనకి అని ఆశపడి ఓటు వేసిన ప్రతి ఆడబిడ్డకి నిరాశ ఎదురవుతున్నట్టే కదా. ఇది ఒక పథకం. ఇక రెండోది నిరుద్యోగ భృతి 3000 ఇస్తా ఉన్నారు. అసలు నిరుద్యోగాన్ని లెక్క వేయటం మీద కానీ ఎంతమందికి ఉద్యోగాలు రావాల్సి ఉంది అనేది ఒక సర్వే లాంటివి చేయటం కానీ ఏమైనా చేశారా ఇప్పటి వరకు? ఏపీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలు ఎంతమందికి రావాలి అనే విషయం మీద స్కిల్ సెన్సెస్ తో ముందుకెళ్తాము అని చంద్రబాబు గట్టిగా చెప్పారు. కొన్నిసార్లు రివ్యూ మీటింగ్లు కూడా పెట్టారు. ఎందుకు? క్యాస్ట్ సెన్సెస్ అని దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ కి మోడీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఆ మాట చెప్పారు. తీరా ఇప్పుడు మోడీ క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు స్కిల్ సెన్సెస్ సంగతి ఏంటి? ఎప్పుడు చేస్తారు? ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమైనా మన దగ్గర డేటా ఉందా? ఇదే మాట మండలిలో వైసీపీ అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. రాష్ట్రం మొత్తం చూసింది. అంటే ఏడాది అవుతున్నా కూడా యువత, ఉపాధి, ఉద్యోగాల విషయంలో ఇంకా ఒక క్లియర్ కట్ క్లారిటీకి రాకపోగా మహానాడులో ప్రకటనలు చూసాం. మీరందరూ కూడా కష్టపడండి, నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అర్థమవుతుంది. అటు స్కిల్ సెన్సెస్ కానీ, అసలు నిరుద్యోగం మీద లెక్కలు కానీ లేకపోవటం కానీ, ఒక నిర్దిష్టమైన ప్రకటన రాకపోవటాన్ని బట్టి చూస్తే గనక ఈ హామీ విషయంలో కూడా చంద్రబాబు దాటవేతలోనే ఉన్నారా అనే విషయం అందరికీ అర్థమవుతూ ఉంటుంది. మరి రాజకీయ పరిణామాల్లో అయినా, రాష్ట్ర సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో కాంట్రిబ్యూట్ చేయడంలో అయినా యువత, మహిళలు కీలకం కదా. ఈ 2 కీలకమైన సెక్షన్స్ ని ఇప్పటి వరకు కన్సిడరేషన్లోకి తీసుకోకపోవడం, ఆ హామీల అమలు మీద మాట్లాడకపోవడం చూస్తే ఏమర్థమవుతుంది? గతంలో ఇచ్చిన హామీల తరహాలోనే చంద్రబాబు దాటవేత ధోరణిలో ఎన్నికల ముందు ఆయింట్మెంట్ రాయాలి అనే ఆలోచనతో ఉన్నారా? మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.